కామారెడ్డిలో విషాదం. భార్య చనిపోవడం తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బిచ్కుందలో సునీల్ తన భార్య జ్యోతి సీమితం తరువాత ఆమెను పుట్టింట్లో వదిలిపెట్టాడు. తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా జ్యోతి బైక్ మీద నుండి కింద పడి తీవ్ర గాయాలు పాలైంది. హాస్పిటల్కు తీసుకెళ్లే లోపే మరణించింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి సూసైడ్ చేసుకున్నాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఫోన్ లైన్లో రాజేష్, చెప్పండి. అయితే ఈ మృతికి గల కారణాలకు సంబంధించి అటు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళంతా కూడా బాధలో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సమాజంలో అంతర్గత కలహాలతో భార్యాభర్తలు ఒకరికొకరు తెలియకుండా హత్యలు చేసుకుంటున్న క్రమంలో ఇలాంటి ఘటన ఒకసారిగా అందరినీ కలిసివేసిన చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో బిచ్కుందకు చెందిన 30 ఏళ్ల సునీల్ ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. మద్నూర్ మండలం పెద్ద తడగలకు సంబంధించిన గ్రామం చెందిన 27 ఏళ్ల జ్యోతితో ఏడాది కిందట పెళ్లి జరిగింది. ఆమె గర్భవతి కావడంతో మే 14న బిచ్కుందలోని సీమంతం నిర్వహించడానికి వారి కుటుంబ సభ్యులతో వెళ్ళడం జరిగింది. పండంటి బిడ్డను జన్మనివ్వడానికి సిద్ధమైన నేపథ్యంలో అక్కడ ఆశీర్వదించారు. సీమంతం తర్వాత జ్యోతిని పుట్టింట్లోకి వదిలిపెట్టాడు భర్త సునీల్. శుక్రవారం తిరిగి తన గ్రామానికి వచ్చేశాడు. అయితే సునీల్ వెళ్ళారు. దాని తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా 2 వీలర్ వస్తుండగా బిచ్కుంద శివారులో పెద్ద మైసమ్మ గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో జ్యోతి కింద పడి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందింది. ఈ క్రమంలో మార్గ మధ్యంలో జ్యోతి మృతి చెందడంతో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటన అంతా కూడా తను జీర్ణించుకోలేకపోయాడు భర్త. తాను కూడా చనిపోతానని చెప్పి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో విషాదశాలు అలుముకున్నాయి. భార్య లేని జీవితం నాకు కూడా వద్దని చెప్తూ ఆయన కూడా భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదశాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామంలో కూడా విషాదశాలు అనుకున్నాయి. అంటే కొత్తగా పెళ్లి చేసుకున్నారు, పన్నంటి జీవితాన్ని గడుపుదామనుకున్నారు, పన్నంటి బిడ్డను కన్నామనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంలో తీవ్ర విషాదశాలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.